హాయ్ ఫ్రెండ్స్, హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు స్వయంగా స్థాపించి పాలించిన నగరం ద్వారక. మహాభారతం, భాగవతం, హరివంశం వంటి గ్రంథాలలో ఈ ద్వారక నగరం గురించి ప్రత్యేకంగా వివరించబడింది. ఈ నగరం సముద్రంలో మునిగిపోయింది. ఈ ద్వారకా నగరం చాలా పెద్ద మహానగరం. ఈ నగరంలో చాలా వాటిని వజ్ర వైడూర్య బంగారు ఆభరణాలతో నిర్మించారంట. అసలు ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోవడానికి గల కారణం ఏంటి? అసలు ద్వారకను నాశనం చేసింది ఎవరు? ఇప్పటికీ సముద్ర గర్భంలో ఈ ద్వారకా నగరం నిజంగానే ఉందా? అసలు ఈ ద్వారక నగరం నిర్మించడానికి గల కారణం ఏంటి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. కృష్ణుడు కంసుని చంపిన తర్వాత తన ఇద్దరు భార్యలైనటువంటి అస్థి మరియు ప్రెప్తి వారి తండ్రి అయిన జరాసంధుడిని తన భర్తని చంపిన కృష్ణుడిని ఎలా అయినా చంపి ప్రతీకారం తీర్చుకోవాలని కోరతారు. అప్పటి నుంచి జరాసంధుడు కృష్ణుడు నివసిస్తున్న మధురా నగరంపై 17 సార్లు దాడి చేశాడు. ఈ యుద్ధం వల్ల ఎంతో మంది ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోతారు. తన ప్రజల్ని కాపాడుకునేందుకు సముద్ర భాగంలో కొంత భూభాగాన్ని ఇవ్వమని కృష్ణుడు సముద్రుని కోరుకుంటాడు. అప్పుడు సముద్రుడు వెనక్కి వెళ్లి 12 యోజనాలు భూభాగాన్ని కృష్ణుడికి ఇస్తాడు. ఈ భూభాగంలో కట్టిన నగరమే ద్వారక. గుజరాత్ నగరంలోని పశ్చిమ తీరంలో ఉన్న ఒక పురాతనమైన నగరమే ద్వారక. ద్వారక చాలా పెద్ద మహానగరం. అప్పటిలో ఇక్కడ లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవి. ఈ నగరంలో చాలా వాటిని బంగారు వజ్ర వైడూర్యాలతో నిర్మించారు. అందుకే ఆ రోజుల్లో ద్వారక నగరాన్ని భూలోక స్వర్గం అని పిలిచేవారు. శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి పైన పగతో ద్వారక నగరాన్ని ఎలా అయినా నాశనం చేయాలనుకుంటాడు. 100 తప్పులు చేసే వరకు వేచి చూసిన శ్రీకృష్ణుడు అతన్ని సంహరిస్తాడు. ఇంకా శిశుపాలుడి యొక్క సోదరుడు కూడా ద్వారకను నాశనం చేసేందుకు కృష్ణుడు సంహరించడానికి చూస్తూ ఉండేవాడు. కానీ శ్రీకృష్ణుడు అతన్ని ఓడించి సంహరిస్తాడు. ఇంకా ద్వారక నగరానికి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడే ఈ నగరాన్ని ఒక శాపం చుట్టుముట్టింది. ఆ శాపం 100 మంది కౌరవులు తల్లి అయిన గాంధారిది. ఇక ఈమె శ్రీకృష్ణుడిని శపించడానికి గల కారణం ఏమిటి అంటే, కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి తన బిడ్డలైన 100 మంది కౌరవుల్లో 99 మంది మరణిస్తారు. అప్పుడు గాంధారి వెంటనే, నీకు నా బిడ్డల్లో ఎవరిని కాపాడాలని ఉన్నా నీవు వెంటనే యుద్ధాన్ని ఆపేసి ఉండవచ్చు, అయినా నువ్వు అలా ఎందుకు చేయలేదు, యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు అని గాంధారి శ్రీకృష్ణుడిని అడుగుతుంది. దీనికి గాను శ్రీకృష్ణుడు, నీ భర్త ధృతరాష్ట్రుడు పోయిన జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో ఒక తప్పు చేస్తాడు. ఆ తప్పు యొక్క కర్మఫలమే ఈ జన్మలో తన బిడ్డల్ని కోల్పోయాడు. ఇదే ఆయన కర్మఫలం. కర్మ నుండి ఎప్పుడూ ఎవ్వరూ తప్పించుకోలేరని శ్రీకృష్ణుడు చెప్తాడు. ఈ సమాధానం విన్న గాంధారి, నా భర్త తప్పు చేశాడు, అది ఆయన కర్మఫలం, కానీ ఏ తప్పు చేయని నాకు ఇంత పెద్ద శిక్ష ఎందుకు అని గాంధారి అడుగుతుంది. అప్పుడు వెంటనే గాంధారి, నీవు కూడా నీ కనుల ముందరే నీ పిల్లల్ని, యాదవుల్ని నీ కళ్ళ ముందే కోల్పోయే పరిస్థితి వస్తుంది. ఈ యాదవ వంశమంతా నీతోనే అంతరించిపోతుంది అంటూ గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. గాంధారి దుష్టులకు తల్లి కావచ్చు, కానీ ఆమె మహాసాధ్వీమని, ఆమె శాపం ఖచ్చితంగా నెరవేరి తీరుతుందని కృష్ణుడికి తెలుసు. కొన్ని రోజుల తర్వాత గాంధారి శాపం మొదలైందని శ్రీకృష్ణుడికి అర్థమవుతుంది. గాంధారి శాపం వారి నాశనానికి ఆద్యం పోసింది. దాంతో యాదవులందరూ వారిలో వారే పదవుల కోసం కొట్టుకోవడం శ్రీకృష్ణుడు భరించలేకపోయాడు. తన కళ్ళ ముందు ఎలాంటి ఘోరాలు జరుగుతున్నా శ్రీకృష్ణుడు ఏమీ చెయ్యలేని పరిస్థితి. ద్వారకా నగరంలో పగలు, కోప ద్వేషాలు అన్ని పెరిగిపోతూ వస్తున్నాయి. అలాగే సముద్రుడు కొద్ది రోజుల్లో ద్వారక నగరాన్ని ముంచివేస్తాడని ఆకాశవాణి హెచ్చరిస్తుంది. ఇదే కాకుండా మరో శాపం ద్వారకను వెంటాడిందని మనకు భారతం ద్వారా తెలుస్తుంది. కన్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు వీళ్లతో పాటుగా ఇంకా కొంతమంది ఋషులు అందరూ కలిసి శ్రీకృష్ణుడిని చూడడానికి ఒకరోజు ద్వారకకు వచ్చారు. ఆ సమయంలో ఆ మహా ఋషులందరినీ యాదవులు ఆట పట్టించారు. ఒక మగవాడికి ఆడవేషం వేసి తీసుకువచ్చి ఈమెకు కూతురు పుడుతుందా, కొడుకు పుడతాడా అని అడిగారు. దీనికి గాను ఆ మహా ఋషులందరూ ఎంతో ఆవేశానికి గురయ్యారు. వీడికి ముసనం పుడుతుంది అని చెప్పి ఆ ఋషులందరూ శ్రీకృష్ణుడిని కలవకుండానే వెనక్కి వెళ్లిపోయారు. ఇలా గతంలో జరిగిన సంఘటనలు అన్ని కృష్ణుణ్ణి, ద్వారక నగరాన్ని వెంటాడుతూ వచ్చాయి. శిశుపాలుడిని చంపినందుకు సాల్వుడు దండయాత్రలు, మునుల్ని అవమానించినందుకు ముసలం పుట్టి అంత కలహాలు జరిగాయి. ఇంకా గాంధారి శాపమైతే వాళ్ళ నాశనానికి ముఖ్య కారణం. ఇంకా యాదవులందరూ వారిలో వారినే చంపుకునే పరిస్థితి వచ్చింది. తన కళ్ళ ముందే యాదవులు చంపుకోవటం చూసి తట్టుకోలేకపోయాడు కృష్ణుడు. దాంతో చివరికి అర్జునుడిని పిలిచి యాదవుల యొక్క బాధ్యత తనకు అప్పగించి తను అడవిలోకి వెళ్లిపోయాడు. కృష్ణుడు ఒకరోజు అడవిలో ఏకాంతంగా కూర్చుని ఉండగా పొరపాటున
ఉన్న ఒక వేటగాడి బాణం వచ్చి కృష్ణుడికి తగులుతుంది. దీంతో శ్రీకృష్ణుడు మరణించాడు. ఇలా శ్రీకృష్ణుడి మరణం అనేది లోక కళ్యాణం కోసమే. ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. ఇక తర్వాత అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు చేసి ద్వారకలో మిగిలిన యాదవుల్ని, స్త్రీలుని అందర్నీ తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి వెళ్తాడు. తర్వాత అర్జునుడు చూస్తుండగానే ఆకాశం ఒకేసారిగా గర్జించింది. పిడుగులన్నీ ద్వారకపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారిపోయి ద్వారకను తనలో అంకితం చేసుకుంది. ఇలా ఈ ద్వారక నగరం సముద్రంలో కలిసిపోయి కనుమరుగైపోయింది. ఈ ద్వారక నగరం గురించి భారతం, భాగవతం వంటి పురాణాల్లో వివిధ సందర్భాల్లో చెప్పబడింది. ఇక ఇలా ద్వారక నగరం అనేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత 36 సంవత్సరాలకి సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇక ఇలా ఈ ద్వారక నగరం సముద్రంలో మునిగిపోయిన 2500 సంవత్సరాలకి, అంటే మన తరం వారికి ఇలా అరేబియన్ సముద్రం పశ్చిమ తీరంలో గోమతీ నది అనేది సముద్రంలో కలిసే చోట కొన్ని అవశేషాలు సముద్రంలో దొరకటం వల్ల సముద్రం అడుగులో ఒక నగరం ఉందని మొట్టమొదటిగా 1983లో తెలియడం జరిగింది. ఇక దాంతో సముద్రంలో దొరికిన ఆ నగరమే ద్వారక నగరం అని చరిత్రకారులు, పరిశోధకులు తెలిపారు. ఎందుకంటే దీనికి సంబంధించిన అనేక ఆధారాలు గుజరాత్లో లభించాయి గనక. ఇంకా సముద్రంలో కనిపించిన ద్వారక, మన పురాణాల్లో వినిపించే ద్వారక రెండూ ఒకేలా ఉన్నాయి. ద్వారక నగరం క్రీస్తు శకం 1443లో సముద్రంలో మునిగిపోయినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. వీళ్ల పరిశోధనలో ద్వారక నిర్మాణానికి ఉపయోగించిన అవశేషాలు అన్నిటినీ చరిత్రకారులు ప్రపంచానికి చూపించారు. అలాగే 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనల్లో ద్వారక నగరం నుంచి ఎన్నో ఆసక్తికరమైన దృశ్యాలు వెలుగులోకొచ్చాయి. అలాగే మన దేశం యొక్క గొప్పతనం గురించి చెబుతుంది ఈ నగరం. మహాభారత కాలం నాటి నగరం ఇప్పటికీ సముద్ర గర్భంలో చెక్కు చెదరకుండా అలాగే ఉంది. సో ఈ వీడియో గానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.